ఫబ్బింగ్ అనే వర్డ్‌ని మీరు ఎప్పుడైనా విన్నారా? రిలేషన్‌షిప్ దూరం అవ్వడానికి లేకపోతే బలహీనం అవ్వడానికి మెయిన్ కారణం ఈ ఫబ్బింగేనట. అసలు ఏంటి ఫబ్బింగ్? ఫోన్‌ని స్నబ్బింగ్ చేయడం అనే వర్డ్ నుంచే ఫబ్బింగ్ వచ్చిందంట. బేసిక్‌గా ఎవరైనా సరే మనతో మాట్లాడుతున్నప్పుడు మనం అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మన మాటల్ని వాళ్ళ చెవికి ఎక్కించుకోకుండా ఫోన్‌లో లీనమైపోవడాన్నే ఫబ్బింగ్ అంటారనమాట. సో, మనం పిల్లలు రోజంతా హాయిగా ఆడుకొని వచ్చిన విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫోన్ వైపు చూస్తూ ఉంటాం. అలసిపోయి ఇంటికొచ్చిన భర్తతో మాట్లాడుకుంటా ఫోన్ వైపు చూస్తూ ఉంటాం. మనమేదో కాస్త సమయం ఫ్రెండ్స్‌తో గడపాలి అని చెప్పేసి బయటకు వెళ్తే వాళ్ళు ఫోన్‌లో ఉంటారు. సో, ఇలాంటి సందర్భాల్లో అవతల వ్యక్తి ఫోన్‌లో ఉంటున్నప్పుడు, మనల్ని పట్టించుకోలేదు అని అనుకున్నప్పుడు మనం చాలా డల్ అయిపోతాం. సో, ఆ రిలేషన్‌షిప్ అనేది అక్కడితో బ్రేక్ అయిపోవడం, ఎండ్ అయిపోవడం, విడిపోవడం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇది జరుగుతుంది. సో, ఫోన్ స్నబ్బింగ్‌కి మీరు కూడా దూరంగా ఉండండి. మీ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేసుకోండి.